దానికి సందర్భంగా దేవుని నామాన్ని మహిమపరచాలని మరి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు కనుక మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మరి ముఖ్యంగా మరి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చిన జిజరావు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలను, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలను, సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో తాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో తాగెదనయ్యా,
బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. మరి ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి వందనాలు. మరి ముఖ్యంగా ఈ సమయాన్ని మాకు కేటాయించి అనుగ్రహించిన లాయర్ జీజే రావు గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క అనేకులు నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రయాసపడుటకు, మరి ఈరోజు మా సాక్షులకు ఒక్కరైన రక్షణకు వస్తారని మరి యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పరిచారు. అందరిని బట్టి మనం మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ, మరి నా సాక్ష్యం ఏంటంటే 2002 నాకు వివాహం జరిగింది. జూన్ 13వ తారీఖు నాకు 2 బాబులు. తర్వాత కొన్ని దినముల తర్వాత లోకములో ఉన్నాను. అప్పుడు కొన్ని రక్షణ పొందలేదు. కొన్ని దినాల తర్వాత 2010లో ఏదో నామకార్థంగా చర్చికి వెళ్తూ ఉన్నాను. నామకార్థంగా వెళ్తున్నప్పటికీ రక్షణ నేను పొందలేదు. వెళుతున్నాను. మా యొక్క మిసెస్ గారు అయితే ప్రతి దినము ఆమె చర్చికి వెళుతూ ఉంటుంది. అయితే కొన్ని దినాల తర్వాత 2013 సంవత్సరమున మా యొక్క బామ్మర్ది భార్యకును మరి బాగోలేదు, చెల్లెమ్మకి బాగోలేనప్పుడు ఆమెని డాక్టర్ దగ్గర చూపిస్తూ ఉన్నారు. ఆమె బలహీనత ఏంటంటే గుండెల్లో నొప్పి, విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి తర్వాత డాక్టర్లకు ఎన్నిసార్లు తిరిగినా కానీ తగ్గట్లేదు. డాక్టర్లు అవి చెక్ చేశారు, అన్ని చెక్ చేసినా కానీ బలహీనత పోవట్లేదు. అయితే మా పాస్టర్ గారు ఏమంటే అన్నా, మరి మా పాస్టర్ గారు యొక్క సొంతూరు తమ్మలసేరు గ్రామము. అయితే ఆ గ్రామములో తన యొక్క మరి అన్నగారి భార్య అయిన మరి అన్న 10 మంది మార్చలు తీసుకురా, అక్కడ చర్చిలో ఏదైనా బయలుపరుస్తాడు, ఏమన్నా ఉన్న దురాత్మలు ఉన్న బయటకు వచ్చేస్తాయి, ఆ ప్రార్థనలు వేకేదిస్తే అన్నట్లుగా ఆమెను అవసరమైతే మన ఇంట్లో ముందుగానే తీసుకొచ్చాను. అప్పుడు తీసుకొచ్చిన సమయంలో నేనేం చేశానంటే, అప్పటికి నేను ప్రభువుని సొంత రక్షకులు ఇంకా అంగీకరించలేదు, లోకంలోనే ఉన్నాను. అయితే ఏం జరిగిందంటే, ఏదో కాయలు ఇచ్చి, బామ్మర్ది భార్య కదా, చెల్లెమ్మ కదా, ఏదైనా కాయలు ఇచ్చి వద్దామన్నట్లుగా నేను ఆ ప్రాంతానికి, మరి జయంత్ నగరు ఆ ప్రాంతము, ఆ జయంత్ నగర్ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళటం జరిగినప్పుడు అక్కడ చర్చి బయటనే ఉన్నా కానీ చర్చి లోపలకైతే నేను వెళ్ళలేదు. ఆ సమయంలో మరి విశ్వాస అయిన ఆ మందిర పరిచయం చేస్తున్న సహోదరుడు ప్రసాద్ అన్నాడు, అన్నా మందిరం దగ్గరకు వచ్చావు కదా, లోనికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థించుకుని వెళ్ళొచ్చు కదా అన్నట్లుగా నాతో మాట్లాడాడు.
అయితే నాకు ప్రార్థన ఎలా చేయాలో వాస్తవంగా తెలియదు. అప్పటికి నేను రక్షణ పొందలేదు. రక్షణ పొందకపోయినప్పుడు కానీ చిన్నప్పటి నుంచి ఒక ఆశ నాకైతే ఉంది. ఏమిటి ఆ ఆశ అంటే, దావీదు వలె నేను నాట్యం చేయాలి, దావీదు వలె నాట్యం చేయాలని చిన్నప్పుడు అందరు కూడా సంఘములో పాటలు పాడుతూ ఉంటాడు. ఏం పాట పాడతారంటే, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదము అన్న పాట పాడితే నా హృదయానికి ఎక్కడో తాకేదన్నమాట. అక్కడి నుండి కూడా నా మనసులో ఏంటంటే, దావీదు వలె నేను నాట్యం వేయాలయ్యా, దావీదు వలె నేను నాట్యం వేయాలని మనసు అయితే ఉన్నది, కానీ రక్షణ మారు మనసు అప్పటికి ఇంకా పొందలేదు. అయితే ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ నన్ను నాట్యం వేయించాడండి. నాట్యం వేసిన కొన్ని దినాలకు, మరి అదే 2013 సంవత్సరంలోనే మార్చి నెలలో నేను రక్షణ పొందడానికి సాగలి వెళ్ళి అక్కడ రక్షణను పొందడానికి అక్కడ దైవజన ద్వారా రక్షణ పొందాను. అక్కడ నుండి నేను ఇంకా రోజు చర్చికి క్రమంగా వస్తడం జరుగుతూ ఉంది. ఆ చర్చికి వెళ్ళటం, ప్రార్థనలు ఏకీపించటము, దైవజనులు చెప్తున్న మాటలన్నీ హృదయాల్లో పెట్టుకోవటము, అలాగ నడుస్తూ ఉన్నాను. కొన్ని దినాలు నడుస్తూ ఉంటే నాకు తెలియకుండా ప్రార్థన ఎలా చేయాలని నాకు వచ్చిరాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ రక్షణ పొందిన తర్వాత అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్న ఒక సమయంలో మరి ఇంకా ఎక్కువగా నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన నడిపించాడు. ఎక్కువగా ప్రార్థనలో బాగా నడిపించినప్పుడు మరి ఏకూర్చామని అంటే ఈ టైంలో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం వెలికి వచ్చిన ఆ టైంలో గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక తెల్లారుజామున ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన భాషలుగా మారిపోయింది. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలుగా మారిపోయింది. ఏంది ఇలాగా మారిపోయింది అనుకున్నా, నాకు తెలియదు కదా. అలాగా మారిపోయిన తర్వాత మరి కొన్ని దినాలైన తర్వాత ఆ విధంగా ప్రార్థనలోనే వేకేపిస్తున్నాను. దైవజనుడు మరి చర్చికి వెళ్తున్నాను. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఒక దినాన మళ్ళీ దేవుని యొక్క దర్శనము నాకు కలిగింది. దేవుని దర్శనం ఎలా కలిగిందంటే, ప్రార్థన చేస్తున్నాను. కన్నీరు కార్చేవాడిని. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి 3 గంటలకు దేవుని దర్శనం నాకు వచ్చింది. ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే, 10 నుంచి 3 వరకు కూడా నాకు నిద్ర రాలేదండి. 3 వరకు నాకు నిద్ర కంటికి పట్టలేదు. ఎక్కడ పడుకున్నా నాకు నిద్ర రావట్లా. 3 సార్లు ఇంట్లో ఆ పడక మార్చడం జరిగింది. అయినప్పటికీ నాకు నిద్ర రాకపోతుంటే చివరికి ఇంకా 3 గంటల సమయంలో కొంచెం కన్ను అలా మరిగిందండి. కొంచెం అలా కన్ను మరిగినప్పుడు ఆకాశము నుండి ఒక పెద్ద సుడిలాగా వచ్చి నా హృదయంలోనికి వెళుతున్నట్లుగా నాకు కనబడుతుంది. నా హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నా మనసుకి నాకు ఏదో అయిపోతుంది అన్నట్లుగా నేను అంతే ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాను. చూస్తూ ఉన్నాను. అదంతా అయిపోయిన తర్వాత హృదయంలోనికి వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఒక స్వరం వినబడుతుందండి. ఏమిటి ఆ స్వరం అంటే, కుమారుడా నీ హృదయంలో ఉన్న చూడు అనే ఒక స్వరం వినబడుతుంది. అంటే నా హృదయంలో ఏముందని నేను నా హృదయంకి చూస్తున్నా, నాకేమీ కనిపించట్లేదండి. దేవుని స్వరం మాత్రమే నాకు వినబడుతుంది. ఆ వినపడుతున్న ఆ స్వరము, ఆ దర్శనము ఆ దినాన అలా జరిగిందండి. కొన్ని రోజుల తర్వాత అలా జరిగింది.
అయితే ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఆ క్షణంలోనే మళ్ళీ ఏంటపై ఇలా జరుగుతుందని మరొక దగ్గరికి వెళ్ళి అలాగే పడుకున్నాను. మళ్ళీ అలా పడుకున్నప్పుడు ఒక దురాత్ముడు నా కళ్ళకు చూపిస్తున్నాడు. ఏంటి మళ్ళీ ఏదో చూపిస్తున్నాడని నేను వాటిని నా స్వరముతో ఏం చేస్తానంటే సాతానా పోమని గద్దిస్తూ ఉన్నాను. సాతానా పోమని గద్దిస్తున్నప్పుడు నా చెయ్యి ఒకటి గద్దిస్తుంది, ఒక చెయ్యి పక్కలో ఉంది, మరొక చెయ్యి అస్తము నా తలపైన ఇట్లా ఉంది. నేను ఆలోచిస్తున్నా మళ్ళీ ఈ అస్తం అక్కడ నుండి వచ్చింది, నా చెయ్యి పక్కలోనే ఉంది కదా. అప్పుడు అనుకున్నాను ఇది దేవుడి యొక్క హస్తము. అప్పుడు అనుకున్నాను ఇది దేవుని హస్తము, నీకు తోడై ఉన్నదని నాకు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఆ యొక్క దేవుడు దురాత్మలను వెళ్ళగొట్టడానికి నాకు అధికారం ఇచ్చాడేమో అని అప్పుడు నేను గ్రహించాను. అప్పటి నుండి కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగా స్వార్థ పరిచర్య మరి అదే సంవత్సరంలో ఒక 3 నెలల తర్వాత 2003 ఆ 3 నెలల తర్వాత మళ్ళీ స్వార్థ ప్రారంభించడం జరిగింది. ఆ స్వార్థ ప్రారంభిస్తున్నప్పుడు వారానికి 3 సార్లు ఉపవాసాలు గడుపుతూ ఉండేవాడిని చర్చిలోనే, ఏమి తీసుకోకుండా 3 రోజులు శుక్రవారం నుండి ఆదివారం వరకు కూడా ఏమి తీసుకోకుండా అలాగే మందిరంలో ఉండేవాడిని. ఉండి ప్రార్థన చేసుకుంటూ మరి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నవాడు. ఒక ప్రాంతానికి అక్కడ దురాత్మలు ప్రార్థన చేస్తున్నప్పుడే పడిపోతూ ఉండేవి. వాళ్ళలో ఉన్న దురాత్మలన్నీ కూడా అలా చేస్తూ ఉన్నప్పుడు మరి సంఘానికి అనేక మంది ఆ సంఘాన్ని సభకు చాలా ప్రజలు వచ్చేవాళ్ళు. వస్తూ ఉన్నప్పుడు మరి అప్పటికి నేనైతే అభిషేకం కూడా తీసుకోలేదు. రక్షణ అయితే పొందాను కానీ అభిషేకం తీసుకోలేదు. అలాగనే మళ్ళీ పనుకుంటున్నాను, దైవ సేవకుల దగ్గరే ఉంటున్నాను. ఒక దినాన మళ్ళీ నాకు ఒక దర్శనం వచ్చింది. మళ్ళీ 2014లో నాకు ఒక దర్శనం వచ్చింది. ఎలా వచ్చిందంటే నేను ప్రార్థనలు ఏకేపిస్తున్నప్పుడు మరి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎలా వచ్చిందంటే ప్రార్థనలు ఏకేపించినప్పుడు ఒక గుమ్మములు నాకు కనబడుతున్నాయి. ఆ గుమ్మములో నేను ఆత్మవశుడై ఉండగా గుమ్మములు దాటికొని దేవుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుమ్మముల దగ్గర తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శిలవ, నా వెనక భాగాన ఒక శిలవ ఉన్నది. ఇక్కడ నిలబడని నాకు ఒక స్వరం వినపడది. అక్కడ నిలబడంగానే ట్యూబ్లైట్ లాగా ఒక కాంతి నా వెనక నుండి ఒక ప్రకాశమైన వెలుగు నన్ను కమ్మించింది. అక్కడ నుండి నేను బలిపీఠం ఎక్కటం జరిగింది. ఆ 2014లో అట్లా ఆ బలిపీఠం మధ్య మరి వెళ్ళటం జరిగిందండి. అప్పుడే నేను వాక్యము చదవలేను, అక్కడ నుండి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు తలంపులు కలగజేశాడు. అప్పటి వరకు కూడా నాకు తలంపు లేదు. పాటలు పాడుతున్నా కానీ పాటలు కూడా వచ్చి రాని పాటలు నాకు రావు. పాటలు పాడటం కూడా మళ్ళీ అది కూడా అయ్యా మరి అదే సంవత్సరంలో నాకు పాటలు పాటలు నేర్పించేది దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మరి ప్రార్థన పాటలు పాడటానికి నాకు దేవుడు ఆత్మ ద్వారాగా నడిపించాడు. అది కూడా మరి ఆ 2015 సంవత్సరంలో పాటలు పాడటానికి నా కృప చూపించాడు. ఎలాగా అంటే అయ్యా నేను ఎలా పాడాలి ఏంటంటే కొంచెం ఒక స్మరణని ఇచ్చాడు. అది ఎలాగంటే ప్రభువా నీ ప్రేమ ఎనిగి ఉండక ఈ లోక భోగాలు అనుభవించుచు, ప్రభువా నీ ప్రేమ ఎనిగి ఉండక ఈ లోక భోగాలు అనుభవించుచు, నా ఆత్మనాలు కుంగి ఉండినప్పుడు నీ ప్రేమతో నన్ను బ్రతికించినావు. అంటే
తెలియనప్పుడు ఆత్మ కుంగిపోతుంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అట్లా నాకు స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. అలా పాట పాడడానికి దేవుడు కృప చూపించాడు. అలా పాట పాడటం జరిగింది. అలాగే కొన్ని పాటలు దేవుడు అదే వారములో, అదే నెలలో, అదే వారములో ఒక 15 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. భూమిగా ఒక పాట యవనస్తుల గురించి కూడా. యవనస్తులు అయ్యా దేని చేత అందరూ యవనస్తులు దేని చేత శోధనలు పడిపోతారంటే, అయ్యా నీ మాట వినకపోవటమే కదా, మరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటమే కాదా అన్నట్లుగా నాకు ప్రేరేపించి వారి మీద ఒక పాట పాడాలయ్యా నాకు దయచేయ అన్నప్పుడు, మరి అది కూడా దేవుడు నాకు యవ్వన బిడ్డల కొరకు ఒక పాట రాయడం జరిగిందండి. ఏమిటి ఆ పాట అంటే, యవ్వనకారుడా తెలుసుకోరా నా యేసు ప్రేమ, యవ్వనకారుడా తెలుసుకోరా నా యేసు ప్రేమ, శోధనలో పడకుండా మేలుకొనురా, శోధనలో పడకుండా మేలుకొనురా, మేలుకోరా యౌవనుడా తెలుసుకోరా నా యేసు ప్రేమ. ఇలాగా దేవుడు మరి పాటలు పాడని నాకు దేవుడు ఆ సంవత్సరంలో పాటలు పాడటానికి కృపను అనుగ్రహించాడు. అలాగా చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాగా కొన్ని సంవత్సరాలు దైవజనుల దగ్గర అలాగే మరి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మరొక దర్శనాన్ని నాకు 2026 సంవత్సరంలో మళ్ళీ ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు ఏంటంటే మందిరాలు లేదు కదా, దైవజనుల దగ్గరే ఉన్నాను. ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు, ఒక హైవే చూపిస్తున్నాడు. ఆ హైవే దగ్గర అన్ని కూడా హైవే చూపిస్తున్నాడు, ఒక పక్క రైలు పోవటం చూపిస్తున్నాడు. మరి నేను అక్కడ నుండి ఆ గేట్ కా నుంచి కింద భాగంలో గేట్ కా నుంచి చూస్తే మరి ఆ ప్లేస్ అటు బస్సులు వెళ్తున్నాయి, ఇటు రైలు వెళ్తున్నది. ఇదేంది ప్రభువా, ఇది ఎక్కడ ప్రభువా, ఇక్కడ విజయవాడ, మరి హైవేల మీద విజయవాడ లేకపోతే హైదరాబాద్ లో ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఎక్కడుంది ప్రభువా అని నేను ఆ రోజు ప్రార్థన చేయడం జరిగిందండి. ఎక్కడ అంటే అప్పుడు నాకు జయంతి నగర ప్లేసే చూపించాడు. హల్లెలూయా. ఆ జయంతి నగర్లో ఇప్పుడు హైవే పడ్డది, అక్కడ రైలు బ్రిడ్జి పడ్డది. అప్పుడైతే నాకు ముందుగానే దేవుడు చూపించినాడు. అక్కడ స్థలం తీసుకోవటము, మరి దేవుని బిడ్డారా 2017లో స్థలం తీసుకోవడం జరిగింది అక్కడ. హల్లెలూయా. 2017లో స్థలం తీసుకొని మరి అక్కడ అప్పటికి పనులు ప్రారంభించలేదు కానీ స్థలం కొనుక్కొని అలాగ పెట్టుకోవడం జరిగింది. చిన్నగా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే చేస్తూ ఉన్నప్పుడు మరి మరొకసారి దేవుడు మందిర పేరు బయలుపరిచాడు. అడిగాను కదా, అయ్యా మరి మందిర పేరు అప్పుడే బయలుపరిస్తే ఆ మందిర పేరు మరి పరలోక ధ్వని అని పేరు మెన్షన్ చేయడం జరిగింది, మందిర పేరు. అయితే ఆ విధంగా దేవుడు మరి వాడుకుంటున్నప్పుడు బహుబలంగా ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు మరి అక్కడ దేవుడు మరి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎంతో మంది రోగులు మరి స్వస్థత ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా దేవుడు నన్ను నడిపించాడండి. అలాగే నడిపిస్తూ మరి సంఘం స్థాపించటం 2019లో మందిరం కట్టడం జరిగింది. 2019లో మందిరములు ప్రతిష్ఠించడం జరిగింది. జులై మాసము 23వ తారీఖు ప్రతిష్ఠ చేశామండి 2019లో. ఇప్పటికి మరి 7 సంవత్సరములు పూర్తి చేసుకొని ఉన్నది. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటికి సంఘము మరి 60-70 మంది సంఘం ఉంది. అనేక మంది రోగులు వస్తున్నారు, మరి స్వస్థ పొందుకుంటున్నారు, విడుదల పొందుకుంటున్నారు. మరి చాలా మంది కూడా దురాత్మలు పట్టిన వారు, వల్ల కానీ శాతపడి శక్తుల చేత పీడింపబడుతున్న వారు దేవుడు మరి ఈరోజు అట్టిగా వాడుకోవడానికి ఏ యోగ్యత లేని నాకు ఈరోజు అట్టి భాగ్యము మరి ఆ ప్రాంతములో మరి బహుగా వాడుకుంటున్నాడండి. అలాగనే మరి దేవుడు నిజంగా దేవుడు ఎట్టి వాడిని ఏ స్థితిలో మారుస్తాడో తెలియదు కానీ ఒకప్పుడు నిజంగా మరి చదువురాని నన్ను
ఏ ఎన్నిక లేని నన్ను దేవుడు పిలుచుకున్నాడండి. విద్య లేని పామురుండండి, చదువు రాదండి, పాట పాడటం తెలియదండి, అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడు తన పాటలు పాడడానికి కృప చూపాడు, తన వాక్యాన్ని చెప్పడానికి కృప చూపించినాడు. ఈ రోజు ఈ స్థితిలో కొనడానికి దేవుడు కృప చూపించినాడు. మరి ఇటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. ప్రియ సహోదరుడా, నేను ఎవరు మార్చలేదనుకోవచ్చు, నా స్థితిని వింటే అనుకోవచ్చు, కానీ దేవుడు కలిసిన క్షణంలో జీవితం మార్చి నా జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తానని ప్రభు పేరిట నీకు తెలియజేస్తున్నాడు. నా సాక్ష్యం ద్వారాగైనా నువ్వు మారుతావని, ఏమన్నా పాయములో నువ్వు ఎన్నో అలవాట్లకు బానిసైనా ప్రభు దగ్గరకు నువ్వు వేడుకుంటే, ప్రభు దగ్గరకు నువ్వు వచ్చే, ప్రభు దగ్గర పాదాలు పెడితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని, నీ తలరాత్రను మార్చే దేవుడు అండి. ఎవరు మార్చలేనిది ఇదిగో నా ప్రభువు మారుస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు